బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలి భక్తులు చనిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ భక్తులు మరణించడం అనేది పరిపాటి అయిపోయిందని, ఇలా ఎందుకు జరుగుతుందో చంద్రబాబు మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజమండ్రి పుష్కరాలు తొక్కిసలాట్లో భక్తులు చనిపోయారని, వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో భక్తులు చనిపోవడం, ఇప్పుడు సింహాచలంలో గోడకూలి భక్తులు చనిపోవడం చంద్రబాబు నిర్లక్ష్యానికి తర్పణం పడుతుందన్నారు. 3 రోజుల క్రితం నిర్మించిన గోడ నాణ్యతా లోపం వల్లే కూలిపోయిందని, వర్షాల వల్ల గోడ కూలిపోయిందని ప్రభుత్వం కుంటిసాకులు చెప్తుందన్నారు. ప్రభుత్వం అలసత్వం వీడి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సింహాచలం దుర్ఘటనపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్నారు. వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయన్నారు. ఎంత దారుణం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కృష్ణుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్నారు. చందనోత్సవం సందర్భంగా జరిగిన అత్యంత దురదృష్ట సంఘటన. ఎందుకంటే దీని మీద రాజకీయంగా మాట్లాడవలసిన అవసరం కానీ అగత్యం కానీ మాకు లేదు. కాకపోతే ప్రభుత్వానికి తెలిసి నెసరీ స్టెప్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా. అంటే 3 రోజుల క్రితం కట్టిన నిర్మాణం గోడ కూలిపోయింది, అదేదో వర్షం మీద తోసేద్దామని చూస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గోడలు కానీ ఆ పక్కనే ఉన్న గోడలు కానీ ఏమీ అవ్వలేదు. అంటే నాణ్యతా లోపం కదా ఖచ్చితంగానే. దీని మీద గవర్నమెంట్ మున్సిపల్ శాఖను కానీ లేకపోతే దేవాదాయ శాఖను కానీ ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? కొత్తగా కట్టిన గోడ పండగ సందర్భంగా చందనోత్సవం సందర్భంగా పడిపోతే ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రచారాలకు కానీ లేదంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను బటన్లు నొక్కను, ప్రజల దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా సేవ చేస్తాను, ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇది కొత్త కాదే, ఇలాంటి దుస్సంఘటనలు జరగడం కొత్త కాదే. మొన్న వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో కూడా చనిపోయారే, మరి ఇంతకుముందు పుష్కరాలకి సుమారు 29 మంది చనిపోయారే ఇంతకుముందు మీ ఆధ్వర్యంలోనే. మరి ఈరోజు ఇలాగా అంటే మీ ఆధ్వర్యంలోనే ఎందుకు ఈ అలసత్వం జరుగుతుంది? మీ పరిపాలన విధానం బాగోలేదంటారా? లేదంటే మీ పరిపాలన విధానం సరి చేసుకోవాలి అన్న తలంపు మీకు లేదంటారా? ఇంకొకటి నేను ఇందులో ఇక్కడ చిన్న ఉదాహరిస్తున్నాను. పుష్కరాల దుస్సంఘటన జరిగిన తర్వాత అప్పుడు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏం మాట్లాడారు? ఏమండే కుంభమేళాలో చనిపోలేదా, తొక్కిసలాట్లో చనిపోలేదా అని చెప్పేసి మాట్లాడితే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారో? అందరూ అలసత్వమే కదా వహిస్తారు. మీరు సపోర్ట్ చేసుకుని వస్తుంటేనే ప్రతిదీ ఇలాగే జరుగుతుంది, ప్రతి ఇష్యూలోనే ఇలాగే జరుగుతుంది. నిన్నగాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో తాబేళ్లు, దైవ స్వరూపులుగా భావించే తాబేళ్లు, మనం టెంపుల్కి వెళ్తే ఆ తాబేళ్ళకి ఏదో ఒకటి పెట్టి దైవ స్వరూపులుగా చూస్తాం. చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా లేదు. ఈవో ఆఫీస్ వెనకాల ఎవరికీ తెలియకుండా కాల్చేయడమే. 1, 2, 15 ఎన్నో చనిపోయాయి. మాట్లాడితే మేము ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు అలసత్వం ప్రదర్శించకండి దయచేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. తిరుపతి గోవుల విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏమంటాడు, ఒక గోవు చనిపోలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటాడు.
మరి తిరుపతి ఈవో అంటాడు ముందు నెలలో 46 చనిపోయే రికార్డెడ్గా, అంతకుముందు 70 చనిపోయే రికార్డెడ్గా ఈవో మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు మరి ప్రభుత్వం యొక్క అసమర్థత తెలియడం లేదు, అధికారుల యొక్క అసమర్థత తెలియడం లేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఊరికే చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్రేసి ఇచ్చేస్తామని చెప్పడం కాకుండా ముందు చూపుతోటి ఈ ప్రభుత్వం నడాలని మీ శ్యామతోడు కావడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ సింహాచలాన్ని క్యూలో కొంతమంది పిల్లలు ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా గత పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిన్నగాక మొన్న తిరుపతిలో ఇలాగే ముందు చూపు లేని ప్రభుత్వం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఏదో వర్షానికి పడిపోయింది, ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడం కాకుండా తప్పనిసరిగా దీని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే ప్రజల సంతోషం తప్ప ఇటువంటి కొనసాగుతుంటే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం.